కవయిత్రి మొల్ల రామాయణం యుద్ధకాండ. రావణుడికి విభీషణుడి హితోపదేశం. విభీషణుడు రావణుడితో ఇలా అంటున్నాడు. అంతేకాకుండా మొన్న రాత్రి జానకి వద్ద కాపలా ఉన్న రాక్షస స్త్రీలంతా నిద్రపోతున్నప్పుడు త్రిజట దిగ్గున లేచి నిద్రపోతున్న వాళ్లను లేపి తనకు చెడ్డ స్వప్నం వచ్చిందని, దానిలో శ్రీరాముడు మన లంకపై యుద్ధానికి వచ్చాడని, రావణ కుంభకర్ణులు ఇద్దరూ దక్షిణ దిక్కు వైపుకు గాడిదలను ఎక్కి చనిపోయిన పితృదేవతలుండే చోటికి వెళ్తున్నట్లు, ఇంద్రజిత్తు మొదలైన పుత్రులు సైన్యము మిగిలిన మూలబలం అంతా నశించిపోతున్నట్లు, సీతను తీసుకొని శ్రీరాముడు అయోధ్యకు వెళ్తున్నట్లు కలగన్నదట. త్రిజట కల నిజమవుతుంది అనిపిస్తున్నది. శ్రీరాముడు వానర సేనతో సముద్ర తీరానికి వచ్చి ఉన్నట్లు వేగుల వాళ్ళు చెప్పారు. ఆ శ్రీరాముని దూతలు మళ్ళీ ఇక్కడికి రావడానికి ముందే రాముడికి సీతను కానుకలతో బహుమతులతో సమర్పించడం మంచిది. ఇంత ఎందుకు, మొన్న ఒక దూత కోతి వేషములో వచ్చి తన పరాక్రమాన్ని అంతా నీకు నీ పరివారానికి చూపించిన విషయం గుర్తుంచుకో అని ఈ విధంగా హితబోధ నీతిబోధ చేస్తున్న తమ్ముడు విభీషణుని మీద కోపంతో రావణుడు చటుక్కున లేచి సభ విడిచి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. సభలోని వారంతా కూడా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. మరునాడు ఆశ్చర్యంగా ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడు తనంతట తానే మేల్కొని లేచి ఇంట్లోకి వెళ్ళి స్నానం మొదలైన పనులన్నీ పూర్తి చేసుకొని తిని అన్నసభకు వెళ్తున్న విభీషణుడితో కుంభకర్ణుడు కూడా కలిసి వచ్చాడు. తమ్ముళ్ళిద్దరూ వచ్చి తనకు నమస్కరించగానే రావణుడు వాళ్ళను దీవించి క్షేమం అడిగి తగిన ఆసనాల మీద కూర్చోమని చెప్పగానే కుంభకర్ణుడు రావణుడికి దగ్గరగా కూర్చున్నాడు. కొంచెం దూరంగా కూర్చున్న విభీషణుడు మళ్ళీ అన్నతో ఇలా అన్నాడు. దశరథ రాముండు తన పత్నిని కోల్పోయి వానరావలిని కూడి వచ్చి ఇప్పుడు అది చూడుము అంబోధి ఆవలి ఒడ్డునన్ కపిబలంబులతోడన్ కలిసి ఉండే రాముని సత్వంబు రమణి చేమున్ వింటిమి ఆతని తమ్ముండు అట్టిండట సొరది వారికిని ప్రాపు సుగ్రీవుండు ఉన్నాడు వార్ది నిన్ను ముంచిన వాని తమ్ముండు ఆతండు ఇట వచ్చి నిన్ను నుగ్గాడి కాని సీతను తేనని పంతంబు చేసెనంట వలదు వైరమ్ము సీతను ఈవలయు వేగన్ అతనిని గెల్వంగ జాలరు అమరవరులు. రాముడు తన భార్య సీతను కోల్పోయి వానరసేనతో వచ్చి ఇప్పుడు సముద్ర తీరంలో అవతలి గట్టు దగ్గర ఉన్నాడు. చూడు, రాముని బలం మునిపే సీత ద్వారా విన్నాం కదా మనం. అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా అలాంటి వాడే. పైగా వారికి సుగ్రీవుడు కూడా అండగా ఉన్నాడు. అతడు ఎవడో కాదు, సముద్రంలో నిన్ను ముంచేసిన వాలి తమ్ముడే కదా. అతడు నిన్ను చంపిన తర్వాతే తప్ప సీతను రాముని వద్దకు తీసుకువెళ్ళనని ప్రతిజ్ఞ చేశాడట. కాబట్టి శత్రుత్వం వద్దు, సీతను వెంటనే రామునికి ఇచ్చివేయాలి. రాముణ్ణి యుద్ధంలో దేవతలైనా గెలవలేరు.